హాయ్ ఫ్రెండ్స్, ఓ స్కూల్కి మహా అయితే 50 ఏళ్ళు లేదా 100 ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీనే ఇటీవల 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కానీ ఈ స్కూల్కి 150 సంవత్సరాలు. ఈ పాఠశాలలో చదువుకున్న వారిలో 2 సీఎంలు అయ్యారు, ఓ గవర్నర్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అదేవిధంగా వివిధ ఉన్నత స్థానంలో విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అంత చారిత్రక నేపథ్యం కలిగిన ఎంతో మేధావులను అందించిన ఆ పాఠశాల ఎక్కడ ఉంది, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలంలో గల మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక్కడ చదివినటువంటి అనేక మంది వివిధ రంగాల్లో దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఓయూ మాజీ వీసీ మల్లారెడ్డి, స్వతంత్ర సమరయోధుడు రంగారావు, పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ సహా అనేక మంది ఇక్కడ చదువుకున్నవారే. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రెబాజ్ ఖాన్ అప్పట్లో వారి నుంచి తప్పించుకొని షాద్నగర్ నియోజకవర్గంలోని మొగిలిగిద్దె గ్రామంలో ఆశ్రమం పొందినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. ఆ విషయం నిజాంకు తెలిసి తుర్రెబాజ్ ఖాన్ను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించి ఉరి తీసినట్లు ప్రచారం ఉంది. అయితే గ్రామస్తులను విద్యాపరంగా చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో నాటి నిజాం సర్కార్ 1873లో మొగిలిగిద్దెలో పాఠశాలను ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ గ్రామస్తులు కలిపి 150వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యి ఆ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.